సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దెందులూరు ఏఎంసీ చైర్మన్ అప్పన ప్రసాద్ మాట్లాడుతూ దెందులూరు శాసనసభ్యుల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ప్రజా ఆశీర్వాద యాత్ర చూసి తెలుగుదేశం పార్టీలో వణుకు మొదలైందని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కామారెడ్డి రాణి మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఓర్చుకోలేక లేనిపోని ఆరోపణ చూపిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆ నాయకులు పోలవరం గట్టు మట్టిని, తమిళేరు ఇసుకను, కొల్లేరులో అక్రమ చెరువులు తవ్వింది, ఎన్నో అక్రమాలు సృష్టించింది తెలుగుదేశం పార్టీ నాయకులేనని ఎద్దేవా చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అక్రమాలను, అరాచకాలను, కొల్లేరు ప్రాంతంలో సృష్టించిన బీభత్సవాలను దెందులూరు జడ్పీటీసీ నిట్టనీల నవకాంతం, ఎంపీపీ రత్నకుమారి టీడీపీ విమర్శలపై ధ్వజమెత్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నిట్టనీల నవకాంతం. నేను దెందులూరు మండల జడ్పీటీసీని. నిన్న టీడీపీ పార్టీ వారు మండల నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో వీళ్ళు మాట్లాడిన మాటలు దెందులూరు నియోజకవర్గ టీడీపీ టికెట్ చింతమనేని ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవడం కోసం పెట్టినట్టు అనిపించింది. మా పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి వాళ్ళు ఆ అవకాశం ఇవ్వలేదు. మేమేదో విషప్రచారం చేసే అవకాశం మాకైతే ఇవ్వలేదు. వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకొని సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటూ చింతమనేని ప్రభాకర్ గారికి కాదు సీటు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని వాళ్ళలో వాళ్ళే సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ అవకాశం ఆ పార్టీ వాళ్ళు మాకు ఇవ్వలేదు. వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. అలాగే వాళ్ళు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది అని 2014-19 దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏంటో తెలియకుండా దెందులూరు నియోజకవర్గం ఉంది. ఎమ్మెల్యే గారైన అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత దెందులూరుని అభివృద్ధి పదంలో నడిపించడంలో ముందున్నారు. రోడ్లన్నీ కూడా ఆయనే స్వతహాగా ఆయన సొంత కృషి చేసుకొని అన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని రోడ్స్ అన్నీ కూడా వేయించడం జరిగింది. దెందులూరుని అభివృద్ధి పదంలో అబ్బాయి చౌదరి గారే నడిపించడం జరిగింది. అలాగే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అబ్బాయి చౌదరి గారు చేసే పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారు, ప్రజా ఆశీర్వాద యాత్ర గురించి మాట్లాడుతున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర ఏ గ్రామంలోకి ఎంటర్ అయినా ప్రజలందరూ కూడా ఎంతో ఆహ్వానం పలుకుతూ అబ్బాయి చౌదరి గారిని వాళ్ళ ప్రజలందరూ కూడా ఆహ్వానం పలుకుతూ నీరాజనాలు పలుకుతుంటే వాళ్ళందరికీ కూడా ఎక్కడ భారీ మెజారిటీ వచ్చేస్తుందో అబ్బాయి చౌదరి గారికి అని వాళ్ళు ఎన్నో కుట్రలు పన్నుతూ ఆశీర్వాద యాత్రని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజా ఆశీర్వాద యాత్ర అయితే ఆగదు. ఇది ఇంకా ఇప్పటి వరకు 150 కిలోమీటర్లు జరిగింది, ఇంకా 350 కిలోమీటర్లు ఇంకా కొనసాగుతుంది. అలాగే ఆ ఆశీర్వాద యాత్రని కూడా శవయాత్రలాగా, అంతిమయాత్రలాగా చెప్తున్నారు. ప్రజలు ఎప్పుడో టీడీపీ పార్టీని పాడి మీద పండబెట్టడం జరిగింది. పాడి మీద ఉన్న వాళ్ళకే అంతిమయాత్ర జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే నిజంగా ప్రజలు ఆశీర్వాదం అబ్బాయి చౌదరి గారికే ఉంది. అబ్బాయి చౌదరి గారికి ఆశీర్వాద యాత్ర అవుతుంది, మీకు అంతిమ యాత్ర అవుతుందని తెలియజేసుకుంటూ ఆకర్షించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేశంలో మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందుతున్నాయని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఉండ్రజవరం మండలంలోని సత్యవాడ గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే జలజీవన్ మిషన్ కింద 70 లక్షల వ్యయంతో అదే గ్రామంలో నిర్మించే పైప్ లైన్లు, కుళాయిల ఏర్పాట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ప్రతి పని కోసం మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయాలకు వెళ్తే చాలు పనులు జరుగుతున్నాయన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం అన్నారు. రైతులకు మేలు జరిగేలా రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నందిగం భాస్కర్ రామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లీశ్వరి, సర్పంచ్ ఇందుకూరి దేవి భార్గవి, జేసీఎస్ మండల కన్వీనర్ కటారి సిద్ధార్థరాజు, ఎంపీటీసీ సభ్యురాలు ఇసుకపల్లి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
క్లారిటీగా వచ్చింది సార్. సార్ అందులో ఎవరినో ఒకరు నుంచే పెడితే బాగుంటుంది. ఓకే సార్. ఓకే సార్. సార్ 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 సుమారుగా 20 లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకున్నారు. దానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి రిక్వెస్ట్ చేయగా సార్ చేతుల మీదుగా ఆయన కృషితోటి, శ్రీనివాస్ నాయుడు గారి కృషితోటి జగన్ గారు ఒక 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. 5 లక్షలు కూడా తెప్పిస్తున్నారండి. మరి దాని గురించి మన శ్రీనివాస్ నాయుడు గారికి గ్రామం తరఫున, సత్యమణి గారి తరఫున, అలాగే మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో ఉండ్రాజవరం మండలం సత్యవాడి గ్రామంలో చక్కగా నూతనంగా సచివాలయం బిల్డింగ్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా బాగా కట్టారు. లోపలంతా కూడా ఫినిషింగ్ కూడా చాలా చక్కగా చేస్తూ ఈరోజు మన ప్రజలకి, మన గ్రామస్తులకి, సత్యవాడి గ్రామస్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రం, కూడా ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి అది కూడా 30 లక్షల రూపాయలతో ఈరోజు మనం పెట్టడం జరిగింది. అది కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. వీటితో పాటు ఈ 2 బిల్డింగ్స్ తో పాటు మనం ఇక్కడ ఈరోజు మంచినీటి సరఫరా కోసం జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో సత్యవాడ గ్రామానికి 70 లక్షల రూపాయలతో 3 కిలోమీటర్ల పైగా మరి పైప్ లైన్ వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ట్యాప్ కనెక్షన్స్, ఎవరికైతే కుళాయి కనెక్షన్ లేవో ఇళ్లకి వారందరికీ కూడా ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సచివాలయం 2 గ్రామాలకి చెందింది. సత్యవాడ గ్రామం, అదేవిధంగా పక్కనే దగ్గరలో ఉన్న చిలకపాడు గ్రామం. చిలకపాడు గ్రామం, సత్యవాడ గ్రామం, ఈ 2 కలిపి ఇక్కడ మనకి సచివాలయం ఉండటం జరిగింది. మరి ఈ సచివాలయానికి సంబంధించి ఇప్పటికే మనం దాదాపుగా 5.5 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడే చూసిన మనం ప్రారంభించిన సచివాలయం బిల్డింగు, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా స్కూళ్ళు నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ళన్నీ కూడా బాగు చేయడం జరిగింది. 1,50 లక్షల రూపాయల పైగా మన స్కూల్స్ అన్నిటికీ ఖర్చు పెట్టడం జరిగింది. సత్యవాడలో పెద్ద హై స్కూల్ ఉంది. మరి అదేవిధంగా 60 లక్షల రూపాయలతో ఇప్పటికే మనం డ్రైనేజ్ పనులు పూర్తి చేయడం జరిగింది. వీటితో పాటు ఈరోజు 70 లక్షలతో మనం జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా పైప్ లైన్ వేయటం జరుగుతూ ఉంది. ఇవన్నిటితో పాటు ఈరోజు రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే విషయం ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుండి కూడా చెప్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి ప్రాంతం, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందేటట్టు మనం చెయ్యాలని ఆయన చెప్తారు. ఉండ్రజవరం మండలం సత్యవాడ జడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ట్యాబ్లను నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతిలోకి అడుగుపెట్టిన ప్రతి విద్యార్థికి ఇకపై ఏటా బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు పంపిణీ చేస్తూ
ఆఫ్లైన్లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 1824 ట్యాబులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కర్ రామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లీశ్వరి, సర్పంచ్ ఇందుకూరి దేవి భార్గవి, జేసీఎస్ మండల కన్వీనర్ కటారి సిద్ధార్థరాజు, సొసైటీ అధ్యక్షుడు పివి సుబ్బరాజు, ఎంపీడీఓ బీఆర్కే రాజు, ఎంఈఓ సక్సేనా రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నాడు నేడు పథకం కింద స్కూళ్ళన్నీ బాగు చేస్తాం. బాగు చేసి చక్కటి క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐఎఫ్పి ప్యానల్స్తో, బిగ్ టీవీ స్క్రీన్స్తో, అదేవిధంగా చైర్స్, బెంచెస్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా వసతులు కల్పిస్తూ విద్యా కానుక కిట్స్లో అందరికీ చక్కగా యూనిఫామ్స్ అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తూ ఈరోజు బైలింగ్వల్ అంటే ఇంగ్లీషు తెలుగులో ఉండేటట్టు టెక్స్ట్ బుక్స్ ఇస్తూ అన్నిటితో పాటు ఇంకా కూడా మనం టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, మనం అడ్వాన్స్ స్టడీస్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ట్యాబ్స్ ఇస్తున్నారు. ఏ సబ్జెక్ట్ అయితే అవనేయండి, ఇంగ్లీష్ అవనేయండి, హిందీ అవనేయండి, తెలుగు అవనేయండి, ఫిజిక్స్ అవనే, కెమిస్ట్రీ అవనే, బయాలజీ అవనే, మ్యాథ్స్ అవనే, ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడున్న టెక్నాలజీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చక్కటి వీడియోస్ అన్నీ వచ్చాయి. ఆ వీడియోస్ అవనేయండి, ఆ సబ్జెక్ట్ క్లాసెస్ అవనేయండి, అవన్నీ కూడా మీకు క్లియర్గా ఈజీగా అండర్స్టాండ్ అవటం కోసం ఈ వీడియోస్ అన్ని చూడటం కోసం ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారో ఆ కంపెనీ బైజూస్, ఆ బైజూస్ కంపెనీ ఏదైతే ఈ సాఫ్ట్వేర్ అంతా డెవలప్ చేశారంటే ఈ వీడియోస్ తయారు చేసిన వాళ్ళు, ఈ సబ్జెక్ట్స్ కంటెంట్ తయారు చేసిన వాళ్ళు, వాళ్ళతో టైఅప్ అయ్యి చక్కటి శాంసంగ్ కంపెనీతో మనం ఈరోజు ట్యాబ్స్ ఇస్తూ, శాంసంగ్ కంపెనీ ట్యాబ్స్ ఇస్తూ బైజూస్ సాఫ్ట్వేర్ తీసుకుని ఈరోజు అందరికీ అందజేస్తారు. ఇది మనకి స్టూడెంట్స్ అందరికీ యూజ్ అయ్యేటట్టు. దీంతో ఎందుకంటే ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా వీడియో చూసి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చక్కటి పిక్చర్స్తో ఏ విధంగా ఇది క్లాస్ మనకి ఎన్ని చెప్తుంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి, ఈజీగా అర్థం అవుతాయి. ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తుంటే దీన్ని మిస్యూజ్ చేసేస్తున్నారు. ఈ ట్యాబ్స్ అన్ని కూడా తప్పుగా యూజ్ చేస్తా ఉన్నారు పిల్లలందరూ. దీంతో పిల్లలు చెడిపోతున్నారు అని ఈ మధ్యన ఒక పెద్ద న్యూస్ పేపర్లో ఇవన్నీ రాశారు. ప్రతిపక్షం పార్టీలు, ఎందుకంటే రాజకీయ పార్టీలు పేర్లు ఎత్తి తెచ్చుకోవట్లేదు, నేను ఇక్కడ రాజకీయ ప్లాట్ఫామ్ కాదు కనుక, కానీ ప్రతిపక్ష పార్టీ, అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఈ ట్యాబ్లు ఇవ్వద్దు, వేస్ట్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము మిమ్మల్ని పిల్లల్ని పేరెంట్స్ని అడుగుతా ఉన్నామా, ఈ ట్యాబ్లు ఇద్దామా వద్దా, కావాలా వద్దా మీకు? అమ్మా పేరెంట్స్ కి ఇమ్మంటారా వద్దా? మీకు అవసరమా లేదా అమ్మాయి? నాకు వినపట్లేదమ్మా. మీరు ఏం చెప్తే జగన్ గారికి అదే చెప్తానమ్మా. ఇమ్మంటారా? అవసరం ఉందా అమ్మా? మీకు ఏదైనా యూజ్ అయినాయా, అవుతున్నాయా లేదా చెప్తే మీకు అవసరం ఉందా లేదా, కావాలా? ఇది ఎవరన్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మన ఇంటికి వస్తారు, రేపు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కనుక వస్తారమ్మా, వాళ్ళకి చెప్పండి ఈ ట్యాబ్ మేము చక్కగా యూజ్ చేసుకుంటున్నాం, ఒక ట్యాబ్ ఇవ్వండి. ఇదంతా కూడా మాకు ఫోన్ లాగా కన్నా హైగ్రేడ్, ఆల్మోస్ట్ ఒక మినీ కంప్యూటర్ లాగా, మినీ ల్యాప్టాప్ లాగా మేము అన్ని సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుంటూ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం అని చెప్పి అంటే మాట్లాడుతూ చెప్పారు. హెవీ బ్యాగ్స్, పెద్ద పెద్ద పుస్తకాలు మోస్తూ ఒక్కోసారి మేమే విధంగా బాధపడుతూ ఉంటాం. పిల్లల బరువు కన్నా పుస్తకాలు బ్యాగ్ బరువు ఎక్కువ ఉంటారు. అంత కష్టపడి మనం పుస్తకాలు తీసే అవసరం లేకుండా ఈరోజు చక్కటి ట్యాబ్స్ ఇచ్చి అన్ని చదువుకోవచ్చు. ఇందులో ఈసారి గొప్పతనం ఏంటంటే అమ్మా, మనం కేవలం 8th క్లాస్ సబ్జెక్ట్సే కాదు, 4th క్లాస్ నుంచి, 4th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా కావలసిన సబ్జెక్ట్స్ కావలసిన ఇయర్కి డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ జగన్ గారు కల్పిస్తా ఉన్నారు. దీంతో ఏమవుతుంది, మనకి 2 పిల్లలు ఉన్నారు, ఒకళ్ళు 8th లో ఉన్నారు, ఒకళ్ళు 6th లో ఉన్నారంటే మీరు ఇది ఇద్దరికీ వాడుకోవచ్చు. ఈరోజు అందుకే ఒక చక్కగా ఇంటరాక్టివ్ మీతో డిస్కస్ చేసి మీకు అందరికీ ఇవన్నీ యూజ్ అవుతున్నాయా లేదా, జగన్ గారు ఇవన్నీ వేల కోట్లు ఖర్చు పెట్టాము, అదేదో కొన్ని lakhs రూపీస్ కాదు, కొన్ని క్రోర్స్ కాదు,
థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, వేల కోట్ల రూపాయలు ఈరోజు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు జగన్ గారు. మద్యం శెట్టి భాస్కర్ మహీధర్ రెడీగా ఉండాలండి. తంబాబత్తుల మహేష్, తర్వాత తంబాబత్తుల మహేష్ పేరెంట్స్, పుట్టా లింగరాజ్ పేరెంట్స్, పుట్టా లింగరాజ్ పేరెంట్స్, చెల్లూరి రామన్య, వీరమల లలిత రామాంజలి పేరెంట్స్, బాతు సిరిమేఘన పేరెంట్స్, హర్షవర్ధన్, అక్కడ చేద్దామండి అందరినీ జెంట్స్ జెంట్స్ అలా చేతులు అలా పేరెంట్స్ పేపర్కి మంచి వచ్చిందా ఫోటో పేపర్కి. రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొని వచ్చి రైతు పక్షాన నిలుస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయం సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కొవ్వూరు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యాన పరిశోధనా కేంద్రం కొవ్వూరు నందు డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు అరటి పరిశోధనా కేంద్రంలో అరటి సంవత్సరం 2023-24 ముగింపు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశీయంగా 42 సంస్థల్లో అరటి రకాలపై శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. అరటి సాగులో మరింత మెరుగైన ఉత్పత్తికి అయ్యే దిశలో ఐసీఆర్ ద్వారా అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. దశల వారీగా అరటి పండ్ల రకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. 2023-24 అరటి సాగు ప్రోత్సాహ సంవత్సరంగా నిర్ణయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అరటి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామానందం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు, విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రెడిషనల్ మెడిసిన్ ఇది బొంబాయి పెండలం అని పర్పుల్ ఫ్లష్ పెండలం, అది కూడా ఎక్కువ ఏంటంటే నార్థన్ స్టేట్స్కి ఎక్స్పోర్ట్ అయిపోతుంది సార్. ఇది మెయిన్గా ఏంటంటే ట్రైబల్స్ వైల్డ్ వెరైటీస్ వాళ్ళు మెయిన్ మెడిసిన్గా యూజ్ చేస్తారు, ఫుడ్గా కూడా యూజ్ చేస్తారు సార్. కానీ ఎక్కువగా ప్రాసెసింగ్ చేసిన తర్వాత దాన్ని ఫుడ్గా యూజ్ చేస్తారు. ఇది మట్టి చిక్కుడు అని బెంగి బీన్స్, ఇది ఏంటంటే మనకి వెజిటబుల్గా యూజ్ అవుతుంది సార్. పాడ్స్ అలాగే ట్యూబర్స్ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా టీఏఓ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్, డిపిఆర్ఓ గారు, అంతా జిల్లా అధికారులందరూ కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తర్వాత యూనివర్సిటీ అధికారులు, ముఖ్యంగా పద్మావతమ్మ గారు, డీన్ ఆఫ్ హార్టికల్చర్, డాక్టర్ ఎం మాధవి గారు, అసోసియేట్ డీన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరమణగూడెం విశ్వవిద్యాలయం. ఎన్ఆర్సీ బీట్ అని కావేరీ కలికి అని ఒక వెరైటీ ఉంది. దానిలోనే షార్ట్ వెరైటీ సముద్రపు గాలిని కొంతవరకు తట్టుకుంటుంది, లావుగా పెరుగుతుంది. ఆ రకం కూడా ఈ బ్లాక్లో చూసి చాలా ఇంట్రెస్ట్ అయ్యారు సార్. టిష్యూ కల్చర్ మొక్కలు కూడా కావాలంటే కొన్ని పంపించారు. నూతక్కులో కూడా గుంటూరులో కూడా ఒక 7 రైతులు దాన్ని బట్టి సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వాలని. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ప్రతి దాని మీద జరిగేటువంటి పరిశోధన, ప్రాంతాల వారీగా ఉన్నటువంటి ఆ నేలకు ఉన్నటువంటి గుణాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, వీటన్నిటితో పాటు ఏ పంట అయితే అనువుగా ఉంటుంది, ఏ పంట సమస్యలను ఎదుర్కొంటుంది, ఆ సమస్యలను అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 1 సంవత్సర కాలం దాని మీద పరిశోధనలు జరిపి ఈరోజు ఆ పరిశోధనలకు సంబంధించినటువంటి సారాంశాన్ని, ఫలితాలని పుస్తక రూపంలో, డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి రైతులకు అందజేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పూర్తి చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.